యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. స్తుతించుదాం. హల్లెలూయా. క్రిస్మస్ అని అంటే ఏమిటి అనేది ఒక ప్రశ్న. ప్రతి సంవత్సరం నేను మీకు చెప్తానే ఉంటాను. క్రిస్మస్ అని అంటే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే అది పంటి పండగ అని. ఏ పండగ చెప్పండి? ఏ పండగమ్మా? పంటి పండగ. కొంతమందికి ఒంటి పండగ, కొంతమందికి ఇంటి పండగ. పంటి పండగ అంటే పంటితో తినే పండగ, అరిసెలు, గారెలు, బూరెలు. కొంతమందికి ఇంటి పండగ, ఇల్లు అలగటం, శుభ్రం చేయటం, రంగులు వేసుకోవటం, డెకరేషన్. కొంతమందికి ఒంటి పండగ అంటే ఒంటి నిండా బట్టలు కట్టుకోవటం. కానే కాదు, క్రిస్మస్ అంటే కేవలం కొత్త బట్టలు, పిండి వంటలు కాదు, కేక్స్, డెకరేషన్స్ మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన అలంకరణ మాత్రమే కాదు. మరి క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే క్రిస్మస్ అనే రెండు పదాలు ఉన్నాయి. క్రిస్మస్ అంటే క్రిస్ అంటే క్రైస్ట్, క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్ యొక్క లక్ష్యం. చప్పట్లో ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించడం. అందరూ చెప్పండి, క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రభువుని ఆరాధించుట. హల్లెలూయా. ఆయన వదిలిపెట్టి మన దృష్టి అంతా వేరే వాటి మీద పెట్టినప్పుడు వేరే వాటి గురించి స్ట్రగుల్ ఏర్పడింది. ఒక ఆమె క్రిస్మస్ పండుగ రోజు చర్చికి రాలేదంట. ఒక భార్య, ఎందుకమ్మా క్రిస్మస్ పండుగ రోజు రాలేదు నువ్వు? మీ భర్త వచ్చాడు, మీ పిల్లలు వచ్చారంటే ఆమె చెప్పిందంట, మా ఆయన బట్టలు తెచ్చాడు కానీ మ్యాచింగ్ జాకెట్ తేలేదండి, అందుకని రాలేదు అందంట. ఏ జాకెట్ తేలేదంట? మ్యాచింగ్ జాకెట్ తేలేదని క్రిస్మస్ రోజు రాలా. అంటే మనసంతా క్రిస్మస్ అంటే ఏంటి? మ్యాచింగ్ జాకెట్, మ్యాచింగ్ బట్టలు, మ్యాచింగ్ నగల మీద ఉంది మనసు. కానీ క్రిస్మస్ రోజున అత్యంత విలువైన, అమూల్యమైన విషయం ఏం జరిగిందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. క్రిస్మస్లో చాలా గొప్ప కార్యం జరిగింది. యేసుక్రీస్తు పసిబాలుడుగా భూమి మీద జన్మించాడు. దట్ ఈస్ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద కుమారుడుగా అవతరించాడు. చప్పట్లు ప్రైజ్ ది లార్డ్. అవతారము అంటారు. అవతారం బాగుంది అంటారు కొంతమంది. అవతారం పొగతోటేసిందారు అంటారు. అవతారము అంటే అర్థం ఏంటి? అవతారము, యేసుక్రీస్తు ప్రభు వారు మానవ అవతారం ఎత్తాడు. చప్పట్లు ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుడయ్యుండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దేవుడితో సమానమయ్యుండి ఆయన మానవుడిగా భూమి మీదకు దిగి వచ్చిందే క్రిస్మస్. హల్లెలూయా. మానవాళి కోసం, మానవుల రక్షణ కోసం, పాపుల రక్షణార్థం కోసం, పాప క్షమాపణ కోసం పరలోకము నుంచి విడిచిపెట్టి భూమి మీదకి ఒక చిన్న శిశువుగా వచ్చిందే క్రిస్మస్. హల్లెలూయా. ఒక పశువుల పాకలో పుట్టడమే క్రిస్మస్. ఒక రోజున జేమ్స్ ఇర్విన్ అనేటువంటి ఒక వ్యక్తి చంద్రమండలం మీదకి వెళ్ళాడు. చంద్రమండలం మీదకి మొట్టమొదటి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. చంద్రుడి పైన మొట్టమొదటి అడుగుపెట్టాడు. అడుగుపెట్టి మొట్టమొదటి ఆయన పలికిన పదం ఏంటంటే ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. చప్పట్లు ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత జేమ్స్ ఇర్విన్ అనేటువంటి భక్తుడు కూడా వెళ్ళాడు, సైంటిస్ట్ వెళ్ళాడు. ఆయన కూడా చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రమండలం మీద జీబు నడిపాడు. చంద్రుడి పైన ఎలాంటి నేల ఉంటే ఆ నేల మీద జీబు నడిపాడు. ఆయన ఒకరోజు దిగొచ్చి గుంటూరు పట్టణానికి వాక్యం చేయడానికి వచ్చాడు. ఆయన ఒక సేవకుడు. అందరు జనం ఎగబడి ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు, సంతకాలు పెట్టుకుంటున్నారు, గుర్తులు తీసుకుంటున్నారు ఆయన దగ్గర. ఆయన అందరికి సంతకాలు పెడుతున్నాడు. చివరికి ఒక మాట అన్నాడు, నా చేత సంతకాలు పెట్టుకుంటాను, నేను గొప్పవాడినని, నేను చంద్రమండలం మీద అడుగుపెట్టానని, చంద్రమండలం పైన కారు నడిపానని, జీపు నడిపానని,
మీరు నా గురించి ఎంతగా ఆశ్చర్యపడి నన్ను గొప్పవాడిగా కీర్తిస్తున్నారు. ఇంతకంటే గొప్ప విషయం ఒకటి చెబుతున్నాను అన్నాడు. ఏంటంటే ఒక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద అడుగు పెట్టాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. ఆయన మీ లోకరక్షకుడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం పెద్ద సమస్య కాదు. పరమాత్ముడైన దేవుడే మానవ అవతారం ఎత్తి మనిషిగా, ఒక మానవుడిగా, ఒక పసిబాలుడిగా ఈ భూమి మీద అవతరించాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సంగతిని ఆలోచన చేయాలి. క్రీస్తు ఈ లోకంలో ఎందుకు పుట్టాడో ఆలోచన చేసి దాన్ని బట్టి మనం పొందిన బెనిఫిట్ని బట్టి ఆరాధిస్తే అది క్రిస్మస్ అవుతుంది. ఎందుకు వచ్చాడో తెలియకుండా, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ, ఆయన రాకడ, ఆయన ఉద్దేశాలు గమనించకుండా గుడ్డితనంతో క్రిస్మస్ జరుపుకోవటం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఒక రోజున ఓ చిన్న పిల్లవాడు ఆలస్యంగా వచ్చాడంటే క్రిస్మస్ పండగ రోజున ఆరాధనకి. క్రిస్మస్ పండగకి ఎప్పుడు రానుడు కూడా వస్తాడు. పండగ రోజు కదా, కొత్త పండగ క్రైస్తవులు అంటారు వాళ్ళని. ఏ క్రైస్తవులు వాళ్ళు? మనకు కూడా రేపు తగులుతారు చూడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చర్చి నిండుగా తగులుతారు. ఈ రోజు వచ్చేవాడికి కొంచెం ఏదో ఆలస్యమైంది, వాడికి ఏదో మిషన్ కార్డ్ ఏదో జరిగింది, మొత్తానికి బట్టలు లేట్ అయినాయి ఏదో. వాళ్ళు లేట్ వచ్చేసరికి డోర్స్ క్లోజ్ చేసేసారు. అంకుల్ కొంచెం తలుపు తీయమని ఎంత తలుపు కొట్టినా సంఘ పెద్దలు తలుపు తీలా. అరే కిక్కిసిపోతుంది లోపల, చర్చిలో ఎవరు గుక్కబోస్తుంది, గాలి లేదురా, లోపల రావడం లేదన్నారు. ఈ పిల్లవాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు చర్చి నుంచి. ఎందుకంటే క్రిస్మస్ రోజున చర్చికి వెళ్దామంటే చర్చిలోకి వెళ్ళడానికి తలుపులు మూయబడ్డాయి. ఏడ్చుకుంటూ వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి ఒక మూల సందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలాయన కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ ముసలాయన అన్నాడు, ఏంట్రా ఏడుస్తున్నావు అన్నాడు. తాతయ్య గారు, చర్చికి కొంచెం ఆలస్యంగా వెళ్ళాను, ప్రతి ఆదివారం వెళ్ళేవాడినే, ఈరోజు చర్చి నిండిపోయిందంట, నన్ను లోపల రానిలేదు, పండుగ రోజు, నా క్రిస్మస్ రోజు, నాకు సంతోషం లేదు, అందుకని ఏడ్చుకుంటూ వెళ్తున్నాను అన్నాడు. వాళ్ళు నిన్నే కదరా, నన్ను కూడా నెట్టారా, నిన్ను నెట్టాడని నువ్వు ఏడుస్తున్నావు, నన్ను నెట్టాడు, నేనెవరికి చెప్పుకోవాలి అన్నాడు. ఇంతకు నువ్వెవరు తాతగారు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళు ఆరాధించే యేసు ప్రభు నేనేరా, వాళ్ళకి పిండి వంటలు ఉన్నాయి, కొత్త బట్టలు ఉన్నాయి, చాలనుకుంటున్నారు, పలహారాలు ఉన్నాయి చాలనుకుంటున్నారు, ప్రసంగాలు ఉన్నాయి చాలనుకుంటున్నారు, చప్పట్లతో మారుమోగే పండుగ చేసుకుంటున్నారు చాలనుకుంటున్నారు, నన్ను బయటికి నెట్టారని చెప్పి యేసు ప్రభు ఏడుస్తున్నాడు అక్కడ. కారణం ఏంటంటే క్రిస్మస్ యొక్క సెంటర్ పాయింట్ ఎవరో గుర్తించని పరిస్థితులు. క్రిస్మస్ యొక్క కేంద్ర బిందువు క్రీస్తు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ ఈ భూమి మీద జరగడానికి కారణం క్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి భూమి మీద మానవుడిగా అవతరించాడు. ఒక మనిషిగా వచ్చాడు, పరలోకం నుంచి మనిషిగా భూమి మీదకు దిగి వచ్చాడు, మానవ అవతారం ఎత్తాడు. మనిషి దేవుడిని చేరుకోలేడు, కానీ దేవుడే మనిషిని చేరుకోగలిగాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు పిల్లలు వాళ్ళ సమస్యలు మనకు చెప్పుకోలేరు, వాళ్ళ కష్టాలు మనకు చెప్పుకోలేరు, వాళ్ళ బాధలు మనకు చెప్పుకోలేరు. పెద్దవాళ్ళుగా మనం వాళ్ళని అర్థం చేసుకోగలం, వాళ్ళ అవసరాలు తీర్చగలం. ఆమెన్. అట్లాగే మానవుల సమస్యలు దేవుడికి చెప్పుకోలేరు, దేవుడికి చేరలేరు. పరిస్థితి ఇలాగుంటే దేవుడే అర్థం చేసుకొని మానవుడిగా దిగి వచ్చి మానవుల సమస్యలు పరిష్కరించడానికి వచ్చిన రోజే క్రిస్మస్. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆయనే దిగి వచ్చాడు, ఈయన అర్థం చేసుకున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. యేసు ప్రభు లోకానికి వచ్చాడు, మానవుడిగా అవతరించాడు. దట్ ఈస్ క్రిస్మస్. యేసు ప్రభు యొక్క అవతారాన్ని క్రిస్మస్ అన్నారు, మానవ అవతారాన్ని క్రిస్మస్ అన్నారు. ఆయన నీ కోసం వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశాడండి? యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పేరు ప్రఖ్యాతల కోసం వచ్చాడా? పేరు ప్రఖ్యాతలు వదులుకొని వచ్చాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. అత్యంత పేరు ప్రఖ్యాతలు కలిగిన దేవుడితో సమానమైనటువంటి పేరు ప్రఖ్యాతలను వదులుకొని, గౌరవాలు వదులుకొని, సంపదను వదులుకొని, ఆ సమస్తం తన పాదాల కాడు ఉంటే పాదాల కాడంతా వదులుకొని సామాన్యుడిగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు, ఒట్టి చేతులతో వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు, అనేకులు ప్రాణముల కోసం విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. హల్లెలూయా. దట్ ఈస్ క్రిస్మస్. త్యాగం ఉంది క్రిస్మస్లో. యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టడానికి భూమి మీదకి ఒక శిశువుగా జన్మించాడు. ఎంత అద్భుతమైన పండగ. హల్లెలూయా. ఎంత సంతోషాన్ని కలుగజేసే అంశం అండి.
కొంచెం వాటర్ వేడి నీళ్ళు. యేసు ప్రభు వారు భూమి మీదకి అవతారిగా వచ్చి ఆయన సాధారణమైనటువంటి పసిబాలుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన మన రక్షణ కోసం వచ్చాడు. 33 సంవత్సరాలు పెరిగాడు. మనందరి పాపాల కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన రక్తాన్ని బట్టి మనందరికి పాపాల క్షమాపణ దొరికింది. ఇక మీదట మీరు పాపులు కాదు అన్నాడు, నీతిమంతులు అన్నాడు. మీకు నా రాజ్యం ఇస్తున్నాను అన్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడు రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు. యేసు ప్రభు వచ్చి చేసింది ఏంటంటే, ఏ దేవుని రాజ్యానికి మన అర్హులం కాకుండా మన పాపం అడ్డం వచ్చిందో, ఏ దేవుని రాజ్యం అనుభవించకుండా సాతాను రాజ్యంలో, చీకటి రాజ్యంలో నలిగిపోతున్నామో, ఈ చీకటి రాజ్యంలో, సాతాను రాజ్యంలో నుంచి మనల్ని దేవుని వెలుగు రాజ్యంలోనికి మార్పిడి చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన రాజ్యంలో ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు. ఆయన రాజ్యభారం ఆయన భుజాల మీద ఉందంట. చదవండి ఒకసారి 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎక్కడుందండి రాజ్యభారం? భుజం మీద ఉంది, నెత్తి మీద లేదు, తల మీద లేదు, భుజాల మీద రాజ్యభారం ఉంది. భుజాలంటే చూడండి, తల నుంచి పైకి క్రీస్తు శిరస్సు, భుజం నుంచి కిందకి దేహం, సంఘం. ఆమెను చెప్పండి హల్లెలూయా. సంఘం పైన క్రీస్తు దేవుని రాజ్యము ఆధారపడి ఉంది. హల్లెలూయా. సంఘం యొక్క బాధ్యతలు క్రీస్తు రాజ్యానికి అప్పగించాడు, క్రీస్తు సంఘానికి అప్పగించాడు. భుజాలపైన రాజ్యభారం, మన భుజాలపైన దేవుని రాజ్యభారం ఉన్నది. దేవుని రాజ్యం యొక్క అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని నడిపించే పూచిని దేవుడు మనకు అప్పగించాడు. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తిగా మార్చబడ్డావు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడంటే, దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తులుగా మార్చివేశాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి భారతదేశంలో ఉన్నంతకాలం భారతదేశానికి చెందిన వ్యక్తి, కానీ ఆస్ట్రేలియాలో 10 సంవత్సరాలు ఉంటే అతడు ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి. భారతదేశంలో ఉన్నంతకాలం ఒక వ్యక్తి భారతదేశానికి చెందిన వ్యక్తి, కానీ అమెరికాలో ఉంటే ఒక 10 సంవత్సరాలు అమెరికాకు చెందిన వ్యక్తిగా మారిపోతాడు. అట్లాగే మనం ఈ భూమి మీద ఉండి, మానవ రాజ్యంలో ఉండి, పాపరాజ్యంలో ఉన్న మనల్ని దైవరాజ్య సంబంధాలుగా మార్పిడి చేయడానికి యేసయ్య ఇచ్చాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యంలో శాంతి ఉన్నది, దేవుని రాజ్యంలో సమాధానం ఉన్నది, దేవుని రాజ్యంలో సమృద్ధి ఉన్నది, దేవుని రాజ్యంలో ఆరోగ్యం ఉన్నది, దేవుని రాజ్యంలో ఐశ్వర్యం ఉన్నది, దేవుని రాజ్యంలో సమృద్ధి ఉన్నది. సమృద్ధి కలిగిన రాజ్యంలోనికి ఆయన మనల్ని మార్పిడి చేశాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వచ్చింది ఎందుకంటే నేను తన రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆ రాజ్యం యొక్క భారాన్ని భుజాలపైన మోపడానికి, ఆ రాజ్యానికి చెందిన వ్యక్తిగా నీ జీవితాన్ని రూపాంతరం చెందించడానికి వచ్చాడు. యు ఆర్ ద బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్లీ గాడ్. పరలోక సంబంధమైన దేవుని యొక్క రాజ్యానికి వారసురాలువి నువ్వు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తివి. ఆ రాజ్యానికి చెందిన వ్యక్తి అయితే ఆ రాజు పోషిస్తాడు. భారతదేశానికి చెందిన వ్యక్తులు మనం, ఈ దేశానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఈ దేశంలో మనం బ్రతకడానికి ఈ దేశపు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? దేశంలో మనం బతకడానికి. బతకలేనప్పుడు పేదలకు అనేక పథకాలు. 2 రూపాయల కిలో బియ్యం. ఎందుకు 2 రూపాయల కిలో బియ్యం? బ్రతకలేకపోతున్నాం కనుక భారతదేశం పూచీ తీసుకుంది. ఈ దేశానికి వాళ్ళు మనకు భద్రత, మన పోషణకి బాధ్యత. తర్వాత దిశ చట్టం. ఏ చట్టం? మామూలు చట్టాలు పనికిరావట్లేదు ఏంటి? మామూలు చట్టాలు పనికిరావట్లేదు కాబట్టి మన భద్రత కోసం, మహిళల భద్రత కోసం దిశ చట్టం పెట్టారు. మన భద్రత మన గవర్నమెంటే బాధ్యత, మన పోషణ మన గవర్నమెంట్దే బాధ్యత, మన క్షేమం మన గవర్నమెంట్దే బాధ్యత. పోలీసులు, మిలిటరీ చుట్టూ, దేశం చుట్టూ పహారా కాస్తుంది మిలిటరీ. ఎందుకంటే ఇది పొరుగు దేశాలు వచ్చి దోచుకోకుండా మన దేశాన్ని బాధ్యత. ఈ భూమి మీద ఈ దేశంలో ఎలాగైతే గవర్నమెంట్ ఎలాగైతే ఖచ్చితంగా నిలబడి మన దేశాన్ని కాపాడుతుందో, దేవుని రాజ్యం కూడా అంతకంటే అధికం. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యంలో దేవుడే మన పోషణ, దేవుడే మన భద్రత, దేవుడే మన కాపుదల, దేవుడే మనకు ఆశీర్వాదం, దేవుడే మనకు ఐశ్వర్యం. ఆయనే సర్వస్వం. ఆయన మీ మహిమైశ్వర్యం చొప్పున, ఆయన మహిమలో తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన రాజ్యంలో సమృద్ధి ఉన్నది. హల్లెలూయా. ఆయన రాజ్యంలో సర్వ సమృద్ధి ఉన్నది. ఏ కొరత లేదు, ఏ వెలితి లేని రాజ్యంలోనికి తీసుకురావడానికి యేసయ్య ఇచ్చాడు. యేసయ్య ఇచ్చింది ఏదో ఊరికే ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, ఒక కులాన్ని స్థాపించడానికి కాదు,
మతాలు తక్కువైనాయి, కొత్త మతం పెడదామని యేసుప్రభు రాలేదు. ఆయన నిన్ను ఒక రాజ్యంలోనికి మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. పరలోక సంబంధమైన దైవిక రాజ్యంలోనికి నీ జీవితాన్ని మార్పిడి చేయడానికి వచ్చిన రక్షకుడు ఆయన, లోకరక్షకుడు యేసయ్య. అందుకని లోకరక్షకుడు పుట్టాడని పాటలు పాడతాం, ప్రభుని స్తుతిస్తాం, కీర్తిస్తాం, ఆరాధిస్తాం, ఆయన మహింపరుస్తాం. హల్లెలూయా. ఆ రాజ్యంలో ఒక భారం నీ భుజాలపైన ఉన్నది. ఆ రాజ్యంలో ఎలా బ్రతకాలి తెలియదు మనకి, కొన్ని విషయాలు తెలియవు. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు వాలంటరీ వ్యవస్థని పెట్టారు. ఏ వ్యవస్థ పెట్టారు? ఎందుకని వాలంటరీ వ్యవస్థ? గవర్నమెంట్లో ఎన్ని పథకాలు ఉన్నాయో ఎవరికి తెలియదు కాబట్టి ఆ వాలంటీర్ వచ్చి చెప్పి ఆ పథకాలు వాళ్ళు పొందేటట్లు, లబ్ధి పొందేటట్లు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. చాలా బాగుంది అంటారు చాలామంది. అంతకుముందు ఎంఆర్ఓ వాళ్ళు ఉండేవాళ్ళు, అంతకుముందు విఆర్ఓ ఉండేవాడు, అంతకుముందు రకరకాల గవర్నమెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండే ఏం చేసేవాళ్ళు అంటే ప్రజలకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ సరఫరా బెనిఫిట్స్ అన్నింటినీ అందించడానికి పనిచేసేవాళ్ళు. వాళ్ళు చాలంటేదని ఎగస్ట్రా కొత్త వ్యవస్థను పెట్టారు. ఇన్ని వ్యవస్థలు ఉండా కేకలేసేవాడు కేకలేస్తూనే ఉంటారు, నాకు అందట్లేదని మన దేశంలో. కానీ పరలోక రాజ్యంలో మనకున్న వాటిన్నింటినీ మనకు తెలియచేయడానికి మనకి ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడే వాలంటీర్. తిరిగి జన్మించిన మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? డూ యు నో? మీరు ఎరగాలి. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మీరు ఆయన రాజ్యానికి చెందిన వాళ్ళు. ఆయన ఎట్లా పనిచేస్తాడో కొన్ని విషయాలు చదువుకుందాం. 9:6 చదువమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఇప్పుడు చూడండి పరిశుద్ధాత్మ కార్యాలు ఇవన్నీ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇక్కడ 4 పేర్లు ఉన్నాయి. ఏంటని 5 అంటే 4 చెప్తున్నారంటే మొదట 2 ఒకటే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త తెలుగులో విడగొట్టి రాశారు, కానీ మూల భాషలో ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త అంట. ఎక్స్ట్రీమ్లీ స్ట్రాటజిక్, ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త. ఈ భూమి మీద దేవుని రాజ్యంలో మనం బతకడానికి మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎలా బ్రతకాలి క్రైస్తవుడు? లోకం నుంచి బయటకు వచ్చేసాం, కులంలో నుంచి బయటకు వచ్చాం, మతంలో నుంచి బయటకు వచ్చాం, సమాజ పరిస్థితుల నుంచి బయటకు వచ్చాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఆ నిత్యరాజ్యం ఒక వారసులమని చెప్పాం, ఆ రాజ్యానికి చెందిన వాళ్ళంగా తిరిగి జన్మించాం. తిరిగి జన్మించిన మనం ఈ భూమి మీద జీవించడానికి మనకి ఎవరు ఆలోచన చెప్తారు? బైబిల్ చెప్తుంది ఆలోచనకర్తలు అనేక మంది ఉండటం వలన రక్షణకరం అన్నాడు. ఎక్కువ మంది ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే రక్షణ కలుగుతుంది. ఆలోచన చెప్పేవాడు ఒకడు కావాలి. నువ్వెంత మనగాడివైనా, ఎంత తెలియగలవాడైనా ఆలోచనకర్తలు ఉండాలి, కౌన్సిలర్స్ ఉండాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఎక్స్ట్రీమ్లీ స్ట్రాటజిస్ట్, అంటే ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త. ఇంత మంచి ఆలోచన చెప్పేవాడు భూమి మీద ఎక్కడ దొరకడు. ఆ దేవుని రాజ్యంలో ఏముందో, ఆ రాజ్యంలో ఉన్నదాన్ని నువ్వు ఎలా అనుభవించాలో నీకు సహాయం చేయడానికి నీ లోపలే ఉండి నీకు నిత్యం ఆలోచన చెప్పే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆలోచనకర్త ఆశ్చర్యకరమైన వాడు. ఈ ఆలోచనకర్త లేనప్పుడు కొన్నిసార్లు ఎవరో ఒకళ్ళ ఆలోచన తీసుకుంటాం, పిచ్చి ఆలోచనలు, జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. కనుక నీవు ఎవరో ఒకళ్ళ ఆలోచన తీసుకోవాల్సిన పని లేదు. నీ లోపలే పరిశుద్ధాత్ముడు ఆయా సందర్భానికి అవసరమైన ఆలోచన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టి చదువు. హల్లెలూయా. నాకు ఒక ఆలోచన కావాలి, నా పిల్లల్ని ఎక్కడ చదివించాలి, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ఉంటాడు. నాకు ఒక ఆలోచన కావాలి, నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడ చూపించాలి, మెడికల్ కౌన్సిలర్ ఉంటాడు. నాకు ఒక ఆలోచన కావాలి, వ్యాపారం చేయాలి, వ్యాపారానికి సంబంధించిన కౌన్సిలర్ ఉంటాడు. అయితే వీళ్ళందరికీ మించినటువంటి సూపర్ స్టాటిస్టిక్స్, సూపర్ కౌన్సిలర్, వండర్ఫుల్ కౌన్సిలర్ అన్నట్టు ఇంగ్లీష్లో, వండర్ఫుల్ కౌన్సిలర్ పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయనకి అర్థం కాంది లేదు, ఆయనకి గ్రాహ్యం కాంది లేదు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సమస్తము తెలిసి చక్కగా బోధించగలడు. బైబిల్లో రెహబాము అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు సొలొమోను కుమారుడు. సొలొమోను కుమారుడు అయిన తర్వాత తండ్రిని బట్టి అతను రాజ్యంలోకి వచ్చాడు. రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఈ రెహబాము అనే రాజు అతడు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నప్పుడు
పెద్దోళ్ళు చెప్పారు, అబ్బాయి నువ్వు చేస్తున్న పనులు బాగలా, నీ రాజ్యం నీకు బాగుండాలంటే నువ్వు చెప్పిన మాట వినాలి, పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి. పెద్దోళ్ళు చెప్పినట్టు నీ రాజ్యం నీకు సుభిక్షంగా ఉంటుంది, మేమందరం నీ మాట వింటామని చెప్పి కొంతమంది పెద్దల సలహా ఇచ్చారు. వీడంటాడు, నాకు పెద్దల సలహా పనికిరాదు అన్నాడు. మరి ఎవరి సలహా కావాలి? నాతోటి యవనస్తుల సలహా తీసుకుంటానని చెప్పి యవనస్తులు తీసుకెళ్ళాడు. కుర్రోళ్ళ సలహా తీసుకున్నాడు. కుర్రోళ్ళు ఏమన్నారంటే, అరే నీకు సలహా చెబుతాను అన్నవాడిని కొరడ తీసుకొని కొట్టమన్నాడు. వాడు సలహా జీవితానికి వచ్చిన వాళ్ళందరూ కొరడ తీసుకొని కొట్టమని చెప్పారు కుర్రోళ్ళు. యవనస్తుల సలహాలు తీసుకున్నాడు. ఎప్పుడైతే అట్లా దాడి చేసి తన ప్రభుత్వం పైన చిత్రహింసలు పెట్టాడో రాజ్యం 2 ముక్కలైపోయింది. ఎందుకంటే చెడ్డ ఆలోచన తీసుకున్నాడు. కుయుక్తితో కూడిన ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కుటుంబాలను పాడు చేసే ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, జీవితాన్ని నాశనం చేసుకునే ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తప్పు దారిలో కుయుక్తితో పన్నాగాలు బన్ని చెడ్డ మార్గంలోకి వెళ్ళేటువంటి ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇటువంటి ఆలోచనలు నీ జీవితాన్ని దారి తప్పిస్తాయి. కానీ మనకు ఒక ఆలోచనకర్త లోపల ఉన్నాడు. ఆయన పేరేంటి? పరిశుద్ధాత్ముడు. వండర్ఫుల్ కౌన్సిలర్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాటజిస్ట్, అద్భుతమైన పన్నాగాలు కలిగిన పరిశుద్ధాత్ముడు. ఆయన దగ్గర ఆలోచన తీసుకుని నీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా. ఏం చేయాలి? ఎటు నడుచుకోవాలి? లోపలుండి నడిపిస్తాడు. నీ లోపలుండి నీ గుసగుసపాటి శబ్దంతో మెల్లగా మాట్లాడతాడు. లోపలే ఉండి మెల్లగా చెప్తాడు, ఇలా చేయి అంటాడు. అంతే. కొన్నిసార్లు గుస్స మాట్లాడతాడు, కొన్నిసార్లు ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ఆలోచన కలుగు చేస్తాడు, ఆశ్చర్యకరమైన ఆలోచన ఇస్తాడు. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ లోపల ఉండి మన చేత పని చేపిస్తాడు. హల్లెలూయా. ఆ ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త మనలో ఉన్నాడు క్రిస్మస్ ద్వారా. ఈ క్రిస్మస్ పండుగను బట్టి ఆయన మనం ఈ లోకానికి వచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా చేసి ఆయన పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు. దీన్ని బట్టి ఆరాధించాలా లేదా? ఆరాధించాలా? ప్రభుని స్తుతించాలి. ఆలోచనకర్త లేకపోతే, పరిశుద్ధాత్ముడే చెప్పకపోతే, సరైన సమయంలో నా జీవితాన్ని మళ్ళించకపోతే నా జీవితం ఏమైపోయేదో. నేనేమైపోయేవాడినో ఒక యవనస్తుడిగా అప్పుడప్పుడే తిరిగి జన్మించక ముందు నా యవన కాలంలో డబ్బు సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారాలు సంపాదించాలి, వ్యాపారాలు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలో జ్వరబడి నువ్వు రక్షణ పొందాలని నాతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మకు నేను లోబడిపోయా. నా జీవితాన్ని పరిశుద్ధాత్మకి ఇప్పించే లోబడిపోయా. వివాహం చేసుకునే సమయంలో రకరకాలుగా యవనస్తులు ఆలోచన చేస్తున్నప్పుడు ఒక సేవకుడు కూతురు చేసుకోమని పరిశుద్ధాత్ముడు చెప్తే సేవకుడు కుమార్తెను చేసుకోవడానికి ఆయన ఆలోచనకు నేను లోబడ్డా. హల్లెలూయా. నా జీవితం టర్న్ అయిపోయింది, నా జీవితం మలుపు తిప్పబడింది. కారణం ఏంటంటే నేను పరిశుద్ధాత్మ ఆలోచన లోబడ్డా. నా పెళ్లి విషయంలో, నా యొక్క రక్షణ విషయంలో. అందరూ ఉద్యోగాలు చేస్తుంటే నేను ఉద్యోగం మానేసి సేవకి వెళ్తాను. అందరూ ఎగతాలు చేశారు, ఈడేంట్రా ఉద్యోగం మానేసి సేవకి వెళ్తున్నాడు అని. కానీ దేవుడు చెప్పిన మాటకు నేను లోబడ్డా. నా జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడిందా లేదా? హల్లెలూయా. కాబట్టి మీ పిల్లలకు ఆలోచనకర్త, మీకు ఆలోచనకర్త. మీరు ఆయన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, కొన్ని తీర్మానాలు చేసేటప్పుడు మీకు ఆలోచనకర్తలు కావాలి. మనుషుల ఆలోచనలు సరిగా ఉండవు. కొన్నిసార్లు వాళ్ళే దారి తప్పుతారు, వాళ్ళు దారి తప్పిస్తారు. కానీ పరిశుద్ధాత్ముడు సరైన ఆలోచన చెప్పి సరైన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఏమి నిర్ణయం తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఖచ్చితంగా నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు, అద్భుతమైన ఆలోచనకర్త నీ లోపల ఉన్నాడు, నీ అంతరంగంలో నివసిస్తున్నాడు. అదే క్రిస్మస్ యొక్క ఆంతర్యం. క్రిస్మస్ రోజున ఏం జరిగింది? శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన రాజ్యంలోకి పిలిచాడు. ఆయన రాజ్యంలో మనం నడుచుకోవడానికి ఆయన పరిశుద్ధాత్మను మన లోపలికి ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే లోపలుండి ఆశ్చర్యకరంగా ఆలోచన చెప్తాడు. నేను మీరు వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తానన్నాడు యేసయ్య. నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ మీ దగ్గర పంపిస్తానన్నాడు. ఆయన పంపిస్తానన్న పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలే మారిపోయినాయి. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. చదువు లేని వాళ్ళు మంచి మంచి తీర్మానాలు తీసుకుంటున్నారు. చదువు లేని వాళ్ళు వ్యాపారం చేయాలంటే చదువు లేదు, విద్య లేదు, పామరులు మంచి వ్యాపారం చేయాలి. ఎవరు చెప్తారు ఆలోచన? ఎవరు చెప్పాలమ్మా? చదువు లేని వాళ్ళకి. చదువుకున్న వాళ్ళు బాగానే చేసుకుని వెళ్తారు, చదువు ఉంది కాబట్టి. కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళు కూడా చతికిల పడుతుంటారు, వ్యాపారాల్లో ఉద్యోగాల్లో కుంగిపోతుంటారు. మరి చదువు లేని వాడికి ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్ముడు చెప్పాలి. చప్పట్ల. ప్రైజ్ ది లార్డ్. నీకు చదువు లేదని దిగులు పడబాకు, నీకు డబ్బు లేదని భయపడబాకు, నీ వ్యాపారం వెనకబడిందని భయపడబాకు, ఉద్యోగంలో తక్కువగా ఉన్నాను భయపడబాకు. నీ లోపల ఉన్న ఆలోచనకర్తను అడుగు. ఆయన ఒక నిర్ణయం చెప్తాడు, ఒక ఆలోచన చెప్తాడు, ఆలోచనకు లోబడు. నీ జీవితం, నీ వ్యాపారం మొత్తం మారిపోతుంది. హల్లెలూయా. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను సేవకు పిలిచావు కదా, నేను ఆత్మను సంపాదించటమేనా, ఏమన్నా పని చేయటం అన్నా నేనే చెప్పి అడిగాడు. అడిగితే ఆయనకి ఒక ఆలోచన చెప్పాడు దేవుడు. ఆదికాండం 1:21 వారు చర్మపు చొక్కాలు తొడికించుకున్నారు అని చదివించాడు.
పరిశుద్ధాత్మ చెప్పాడు, ఏంటి ఆయన, నేను పాస్టర్ని అయితే పాస్టర్ పని చేయాలని నేను అడుగుతుంటే నాకు చర్మపు చొక్కాలు చూపించేవేంది అని అంటే ప్రభు చెప్పాడంట, నువ్వు షర్ట్లు వ్యాపారం చేయబోతున్నావు అని చెప్పాడంట. ఆమెను చెప్పండి. చొక్కాల వ్యాపారం చేయబోతున్నావు అని చెప్పాడంట. షర్ట్ల వ్యాపారం నేను ఎలా చేస్తాను ప్రభు, నేను సేవకుడిని కదా అంటే, నువ్వు సేవకుడివే కానీ వ్యాపారం చేస్తూ సేవ చేయాలి, నేను నీకోసం ఒక మనిషిని పంపించబోతున్నానని చెప్పాడంట. అప్పుడే ఆయన బైబిల్ కాలేజీలో ఉన్నాడు, జర్మనీ నుంచి ఒక ఆయన వచ్చాడంట. ఆ వ్యక్తి వచ్చి, ఈ వ్యక్తి వ్యాపారం చేస్తా, బట్టల వ్యాపారం చేస్తా, సేవ చేయాలని ఎవరికైనా ఉందని చేయెత్తమని అడిగాడంట. ఈయన చేయెత్తాడు. ప్రభు నాకు చూపించాడుగా, ఇక నేను పెట్టుబడి పెడతాను అని చెప్పి 70 కుట్టు మిషన్లు, ఒక్కొక్క కుట్టు మిషన్ ₹1,00,000 ఎలక్ట్రికల్ కుట్టు మిషన్ జర్మనీ నుంచి తెప్పించి 70 కుట్టు మిషన్లతో ఒక చిన్న వ్యాపార పరిశ్రమ పెట్టించి అతని ద్వారా ఆ సంపాదన ద్వారా సేవ చేయడానికి ఆయన ఏర్పాటు చేశాడు. చప్పట్లో ప్రైజులో. ఇప్పుడు ఆయన 100 మందికి భోజనం పెడుతున్నాడు, 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఒక్కొక్కళ్ళకి ₹50,000 జీతం. కుట్టేవాళ్ళకి వాళ్ళ కుటుంబాలు పోషిస్తున్నాడు, ఆత్మను సంపాదిస్తున్నాడు, దేవుని కొరకు బతుకుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా లోపల ఉన్న ఆలోచనకర్త నాకు చెప్పిన ఆలోచనను బట్టి నా జీవితం మారిపోయింది అన్నాడు. హల్లెలూయా. నీ లోపలే ఉన్నాడు ఆలోచన చెప్పాయన. నేను ఎవరిని ఎక్కడెక్కడ ఎతకద్దు, ఎవరు చెప్తారా అని బాధపడద్దు, ఎవరు చెప్తారా అని ఎదురు చూడొద్దు, ఎవరైనా ఆలోచన చెప్తారని చూడొద్దు. దేవుడే నీ లోపల నుండి చెప్తాడు నీకు ఏం చేయాలో. నడవలసిన మార్గం నీకు బోధిస్తాడు. కుడికి వెళ్ళాలా, ఎడమకి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, నీ లోపలే ఉండి ఒక మాట చెప్తే ఒక స్వరం వినపడుతుంది, దానికి లోబడి నీ జీవితం మారిపోద్ది. నీ మెదడు చెప్పేది వినబా. కొంతమంది మెదడు చెప్పేది అంటారు, తలకాయ చెప్పేది వినబాకండి, హృదయం చెప్పేది వినండి. దేవుడు ఎప్పుడు మాట్లాడు, దేవుడు ఎక్కడ మాట్లాడతాడు చెప్పండి. దేవుడు ఎక్కడ మాట్లాడతాడు? ఎక్కడెప్పుడు మాట్లాడు. ఇక్కడంతా మన మాటలు, మన ఆలోచనలు వస్తాయి, మన తెలివితేటలు నేను బయటకు వస్తాయి. కొంతమంది ఇక్కడైతే కొంతమందికి మోకాళ్ళు వస్తాయి. మోకాళ్ళ ఆలోచన అసలు తీసుకోబాకండి. హృదయంలో, గుండెలో నుంచి మాట్లాడతాడు దేవుడు, నీ ఆత్మలో నుంచి దేవుడు మాట్లాడతాడు. దేవుని స్వరం తీసుకొని నీ జీవితాన్ని కట్టుకో, నీ వ్యాపారాన్ని కట్టుకో, నీ ఉద్యోగాన్ని కట్టుకో, నీ పిల్లల్ని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ పెళ్ళిళ్ళు ఏర్పాట్లు చేసుకో. హల్లెలూయా. కొన్నిసార్లు చాలా సందర్భాల్లో నేను కూడా 4 రోడ్ల కోడల్లో ఉన్నట్టు ఉంటుంది, క్రాస్ రోడ్స్లో నిలబడ్డట్టు ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ పైన ఆధారపడితే పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆలోచన నాకు నెమ్మదిగా సమాధానంగా ఉంటుంది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. చాలా సందర్భాలలో ఎంతోమందికి నేను ఆలోచనలు ఇచ్చాను, కానీ నా ఆలోచనల విషయాల్లో నేను పరిశుద్ధాత్మ పైన ఆధారపడి నా జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చాను. హైదరాబాద్ జాషువాని పంపించాలనుకున్నప్పుడు అసలు పంపించాలా వద్దా? ఒక యవనస్తుని హైదరాబాద్ పంపిస్తే ఎలాగూ, పెళ్లిగాని యవనస్తుని ఎలా పంపించాలి, దేవుడు పంపించమంటున్నాడు పంపిస్తే ఎలాగా అనే ప్రశ్నలు వస్తాయి. కానీ ఒకరోజు దేవుని ఆత్మ బలంగా నా ఆత్మలో ప్రేరేపించి, నువ్వు పంపించి నేను చూసుకుంటాను అన్నాడు. చప్పట్లు ప్రైజులా. దేవుని ఆత్మకు నేను లోబడ్డా, ఆలోచనకు లోబడ్డా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త, వండర్ఫుల్ కౌన్సిలర్, బలమైన ఆలోచనలు ఇచ్చే దేవుడు. నేను పంపించాను. పంపించిన తర్వాత కొన్ని స్ట్రగుల్స్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు జాషువా. అయినప్పటికీ మొన్న సెమీ క్రిస్మస్ రోజున 60 మందిని కూర్చాడు హైదరాబాద్లో. చప్పట్లు ప్రైజులా. 60 మంది జనం, 70 మంది భోంచేశారు. సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం హైదరాబాద్లో జరిగింది. మన చర్చి డెవలప్ అవుతుంది అక్కడ. ఒక జాషువా, ఒక చిన్న యవనస్తుడిని పంపిస్తే అక్కడ హైదరాబాద్లో సేవ జరుగుతుంది. పరిశుద్ధాత్మ ఆలోచన చెప్పినప్పుడు అది ఫెయిల్ కాదు, ఫెయిల్ కానే కాదు. జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ప్రభు వారు ఫెయిల్ అవటం అనేది ఉండదు, పరిశుద్ధాత్ముడు ఫెయిల్ అవటం అనేది ఉండదు. కాబట్టి అద్భుతమైన ఆలోచనకర్త నీ లోపల నుండి నీకు ఆలోచన చేయడానికి క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆలోచన. చప్పట్లు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఆలోచన చేయడమే క్రిస్మస్ యొక్క పరమార్థం నీ లోపలుండి. రెండవ పేరు చెప్పండి, చదవమ్మా. అద్భుతమైన చదవమ్మా. ఆశ్చర్యకరుడు అక్కడ చదువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చెప్పండి, ఎవరైనా ఎవరమైనా పరిశుద్ధాత్ముడు బలవంతుడు. నీ లోపల ఉన్న దేవుడు సామాన్యుడు కాదు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. మైటీ గాడ్ అంటాడు ఇంగ్లీష్లో. మైటీ గాడ్, బలమైన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు. గొప్పవాడి సహాయం మనకి ఎప్పుడు అవసరమే. మనకంటే బలవంతులు కావాలి. అయితే ఎవరు కావాలి మనకంటే బలవంతులు? మనుషులు కాదు. ఒక కుర్రవాడు వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్నాడు. దేవుడు చెప్పిన చోట్ల, అరే నేను ఒక ఇంటి కదా, 10 ఇళ్ళు ఉన్నవాడికి నా పిల్లనిచ్చుకుంటే బలం పెరిగిద్ది అనుకుంటున్నాడు వాడు. అనుకొని అటు చేసి ఇటు చేసి మొత్తానికి 10 ఏళ్ళు ఉన్నవాడికి ఇచ్చాడు. ఇచ్చిన 3 నెలలకి తగాద పడింది. ఆ 10 ఏళ్ళు వచ్చి ఈయన సప్ప కొట్టి పడేశారు. అది వాడి బలం.
బలమా ఓపది? 10 ఏళ్ళ బలం కాదు నీకు కావాల్సింది, దేవుడు బలం కావాలి. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడి లోపల ఉన్న బలవంతుడైన దేవుడు, దేవుని బలం కావాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ బలం. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. మానవ శక్తి కాదు, మానవ బలం కాదు, దేవుని ఆత్మ బలం కావాలి నీకు. దేవుని ఆత్మ బలంతో నీ సమస్యలను జయిస్తావు. నువ్వు జయించలేని సమస్యలు, నేను ఎదిరించే సమస్యలు, నేను ఓడించే సమస్యలు. గొలియాతు బలవంతుడే, కానీ దావీదు గొలియాతు కంటే బలాఢ్యుడై గొలియాతును పడగొట్టేశాడు. కారణం ఏంటంటే దేవుని బలం. ఆమెను చెప్పండి, హల్లెలూయా. నీ లోపల దేవుని బలవంతుడైన దేవుడు నీ లోపల ఉన్నప్పుడు దేవుని బలంతో నీకంటే మించిన రోగాన్ని జయిస్తావు, నీకంటే మించిన అప్పులను జయిస్తావు, నీకంటే మించిన సమస్యలను ఓడిస్తావు, నీకంటే మించినటువంటి శత్రువుల యొక్క పన్నాగాలను ఓడించి నువ్వు జయంతో ముందుకెళ్తావు. ఎందుకంటే బలవంతుడైన దేవుడు నీ లోపల ఉన్నాడు. క్రిస్మస్ పండుగ రోజున, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తుని లోపలికి వచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నాడు, నివసిస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఒక రోజున సంసోను వెళ్తున్నాడు. సింహం బొబ్బరించుకుంటా పైకి వచ్చింది. సంసోను దేవుని కోసం జీవిస్తున్నాడు. సంసోను అనే వ్యక్తి దేవుని రాజ్య నిర్మాణంలో న్యాయాధిపతిగా పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి భయంకరమైనటువంటి పోరాటం ఎదురైంది. సింహం ఎదురైతే దేవుని ఆత్మ బలం వచ్చింది ఆయన మీదకి. ఆ సింహాన్ని మేకపిల్లలాగా చీల్చి పడేశాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. సింహాన్ని చీల్చడానికి ఎంత బలం కావాలి మనిషికి? ఎంతో బలం కావాలి. అయితే మనిషి బలం సరిపోయిందంటే వాస్తవంగా మనిషి బలం సింహానికి సరిపోదు. మనిషి కంటే సింహం బలమైంది, మనిషి కంటే ఏనుగు బలమైంది, మనిషి కంటే జంతువులు బలమైనవే. అయినప్పటికీ దేవుని బలం వస్తే సింహాల బలం కూడా తుత్రీలుగా అయిపోతుంది. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. కనుక బలవంతుడైన దేవుడు నీ లోపల ఉన్నాడు. భయపడొద్దు. క్రిస్మస్ రోజున భయపడొద్దు. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తు నిన్ను తన రాజ్యానికి వారసుడిగా చేశాడు. ఆయన నీ లోపల పరిశుద్ధాత్మను పెట్టాడు. పరిశుద్ధాత్మ నీ లోపల అద్భుతమైన ఆలోచనకర్తగా ఉన్నాడు. రెండవది బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు నీ సమస్యలను అధిగమిస్తావు. ఈ సమస్య గెలిచేది ఎట్లా? ఈ పోరాటాన్ని ఓడించేది ఎట్లా? నేను ఎలా గెలవాలి, ఎలాగ ఓడించాలి? నా శక్తికి మించిన సమస్యే. ఎస్, నీ శక్తికి మించిన సమస్యే, నీ శక్తికి మించిన అప్పులే, కానీ దేవుడు నీ ద్వారా తీరుస్తాడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. నీ శక్తి చాలా అప్పులు తీర్చడానికి. 25 లక్షల అప్పులు చేశాను మన మీటింగ్కి, మన పెళ్ళికను ఈ ఇల్లు శుభ్రం చేయడానికి. 25 లక్షలు అయినాయి. నిక్కగా 25 లక్షలు అయినాయి. నిక్కచ్చిగా 25 లక్షలు అయినాయి. మించింది అనమాట. ఎలా తీరుస్తానని ప్రార్థన చేస్తున్నా. కొన్నిసార్లు భయం, ఆందోళన, తెచ్చకపోతే అవమానం వచ్చిద్దేమో, దేవుని సేవకుడిగా తలెత్తుకొని తిరగాలి కదా అని సాతానుడు కొన్నిసార్లు చెప్తుంటాడు. కానీ ఆ అప్పులన్నీ నాకు శక్తికి మించినయే, కానీ నేను తీర్చగలననే ధైర్యం నాకు వచ్చింది. దేన్ని బట్టి అంటే బలవంతుడైన దేవుడు నా లోపల ఉన్నాడు. హల్లెలూయా. నేను నమ్ముకున్న దేవుడు నా అప్పుల కంటే బలమైన వాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ అప్పుల కంటే బలమైన వాడు. నీ నిరుద్యోగ సమస్య కంటే బలమైన వాడు. నీ సమస్యలు, నీ కుటుంబ సమస్యల కంటే బలమైన వాడు. నీ భర్త తీసుకొచ్చే సమస్యల కంటే బలమైన వాడు. నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యను ఓడించగలవు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయగలిగిన బలమైన దేవుడు. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. దేవుడు బలం ఎంత సులభమైందంటే అంత సులభమైంది. మామూలుగా సముద్రాన్ని 2 పాయలు చేయాలంటే మనం ఏం చేయాలి? అటుపక్క ఇటుపక్క ఇంజన్లు పెట్టి నీళ్ళు తోడాలి. అవునుగా? సముద్రాన్ని ఎన్ని ఇంజన్లు పెట్టి తోడతాం మనం? మానవ శక్తితోటి తోడలేము. కానీ దేవుడు సింపుల్ పని చేశాడు. ఏం చేశాడంటే తూర్పు గాలి విసిరాడట. ఇద్దరి నుంచి అదరి కట్ట అని ఊదాడు. ఆ గాలి చేసాడు, నీళ్ళంతా ఆరిపోయేటట్టు చేసింది. చప్పట్లో, ప్రైజ్ అలా. దేవుని బలం వచ్చిందంటే అద్భుతాలు జరుగుతాయండి. అందుకని దేవుడి బలంతో, బలవంతుడైన దేవుడు నీ లోపల ఉన్న క్రిస్మస్ రోజున దిగులు పడొద్దు. క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు ఆరాధన. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఈ సమస్యలను జయించడానికి సహాయం చేస్తాడు. తమకంటే మించిన శత్రువులను ఓడించారు ఇశ్రాయేలులు. బలపడి అతిశయించారు, బలవంతులై అతిశయించారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. బండను పగలగొట్టి నీళ్ళు ఇచ్చాడు. బండ గొప్పదా, నీళ్లు గొప్పవా? బండే గొప్పది. 6 లక్షల మందికి నీళ్లు కావాలి. బండను ఒక కర్రతో ఒక దెబ్బ కొడితే బండ ముక్కలైంది. బండలో నుంచి జలప్రవాహాలు దారలాగా వచ్చింది, నదుల్లాగా వచ్చినాయి. హల్లెలూయా. దేవుని బలం అటువంటిది. బలవంతుడైన దేవుడు, అద్భుతమైన ఆలోచనకర్త, ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మూడోది ఏంటమ్మా?
నిత్యుడగు తండ్రి, ప్రతి పేరుకి అర్థం ఉంది ఇక్కడ. యేసు ప్రభువారి లోకానికి వచ్చిన దానికి ప్రతి పేరుకి అర్థం ఉంది. నిత్యుడగు తండ్రి, దేవుడు మనకు తండ్రి. చెప్పండి, దేవుడు మనకేమవుతాడు? లోకానికి ఏమవుతాడు? దేవుడు అవుతాడు. మనకేమవుతాడు? తండ్రి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ చెప్పండి, తండ్రి అనండి, తండ్రి, డాడీ అనండి, హల్లెలూయా. మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి నీ తండ్రిగా మారాడు. క్రిస్మస్ పండుగ రోజు జరిగింది ఏంటంటే, ఆ పరలోకపు దేవుడు మానవులకు తండ్రిగా మారాడు. నువ్వు చెప్పుకోవడానికి ఒక డాడీ ఉన్నాడు. నువ్వు తల ఆనించుకోవడానికి ఒక గుండె దొరికింది, ఒక ఎద దొరికింది. అది తండ్రి ఎద. చంక పెట్టుకుని ఎత్తుకుంటాడు, పిల్లల్ని ఎత్తుకుంటాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే, మిమ్మల్ని ఎత్తుకుని రక్షించువాడు నేనే, నేను మీ తండ్రిని అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను తండ్రిని. తండ్రి తన పిల్లల ఏళ్ళ జాలి పడ్డట్లు నేను మీ ఏళ్ళ జాలి పడతా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒకటి జరిగింది. మా నాన్నగారిని ఆదివారం చర్చికి పంపడానికి నేను ఆయన డ్యూటీ చేస్తుంటా. ఆయన ఆదివారం చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్ళాలంటే ఆయన డ్యూటీ నేను చేయాలి. ఆ డ్యూటీ చేసేటప్పుడు యవనస్తుడిని కాబట్టి కొంచెం అట్లా ఆడుకుంటా ఉంటే కాలుకి వేలు మడతపడింది, బొట్టన వేలు మడతపడింది. బొట్టన వేలు మడతపడి ఆ నరం దెబ్బతిని కాలు ఇంతలా వాసింది. ఒక్కరోజు పనికి పోతే అలా వాసినందుకు నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ రోజు సైకిల్ కూడా లేదు మాకు. ఆ రోజు ఎవరు సైకిల్ కూడా ఇవ్వలేదు, దొరకలేదు. హాస్పిటల్కి నడిచి వెళ్ళాలి. కాలు ఇంతలా వాసింది, నడిచి వెళ్ళాలి. మా నాన్నకు ఒక చెయ్యి లేదు. ఆయన నన్ను ఎత్తుకుంటా రమ్మంటాడు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా. నేను రానంట. అయితే మా ఇద్దరికి గోల, వరగడ్డి చాలా పెద్ద వరగడ్డి నుంచి నందిపొడి వరకు. రాయ నేను ఎత్తుకుంటానంటాడు ఆయన. నాకొద్దు, నాకు సిగ్గా ఉందంట. కాలు తీసి ఖాళీ లేకపోతున్నా. ఎట్టయితే చివరికి ఎత్తుకొని లాక్కొని భుజాన్ని పెట్టుకున్నాను నన్ను ఒక చేత్తోనే. కారణం ఏంటంటే తండ్రి యొక్క జాలి. హల్లెలూయా. తండ్రి బిడ్డల ఏళ్ళ జాలి పడ్డట్టుగా మన తండ్రి మన ఏళ్ళ జాలి పడతాడు. నీ ఎందుకు జాలిపడి దేవుడు నీ లోపలే ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు జాలి అక్కర్లా, మనుషులు దయ అక్కర్లా. మనుషులు జాలి చూపిస్తారు, కానీ వాళ్ళు చూపించే జాలి ఎటువంటిదంటే సానుభూతి. మనుషులు సానుభూతి అక్కర్లా. దేవుడు తండ్రి జాలి ఉంటే చాలు. చప్పట్ల ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు సానుభూతి చూపిస్తారు, కొన్నిసార్లు దెప్పేస్తారు. నీకు గతి లేకపోతే నేను చేశానంటారు. అసలు ఏడదాకా ఎందుకు? అత్తలు కోడళ్ళే ఈ రంగంలో బాగా ముందుగా ఉంటారు. సొంత కోడల్ని అంటది, నీకు గతి లేకపోతే నేను చేశానే అంటది అత్తగారు. సరే, కోడలు కూడా ఆ ఇంటి అత్తయ్య కదా, ఆమె కూడా పెద్ద అయిన తర్వాత నీకు గతి లేకపోతే నేను చేశానని ఆమె అంటది. దెప్పేసుకుంటూ ఉంటారు, సానుభూతి చూపించుకుంటే దెప్పేసుకుంటారు. కానీ దేవుడు సానుభూతి చూపిస్తాడు కానీ దెప్పేసేవాడు కాదు. చప్పట్లు ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు కూడా అవమానపరిచేవాడు కాదు, నిందించేవాడు కాదు. పరలోకపు తండ్రి, ప్రేమగల తండ్రి, కనికరించే తండ్రి క్రిస్మస్ రోజు నీకు దొరికాడు. ఒక మంచి తండ్రి దొరికాడు. ఆ తండ్రి చాలు. తల్లిదండ్రులు లేని వాళ్ళకి చెప్తున్న శుభవార్త, మీకు తండ్రి లేకపోవచ్చు ఈ లోకంలో, అయితే ఒక పెద్ద తండ్రి దొరికాడు. ఆయన యేసయ్య. చప్పట్ల ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధాత్మ నీ లోపలే ఉన్నాడు. నీ లోపలే ఉండి నీకు సహాయం చేస్తూ ఉంటాడు, నీపై జాలి పడుతూ ఉంటాడు, నీ పట్ల కనికరం చూపిస్తూ ఉంటాడు. నీ పట్ల కనికరం చూపించి, మితిలేని కనికరం చూపించి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని దీవించే తండ్రి, నిన్ను బలపరిచే తండ్రి. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నాలుగవది ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. ఈయన మన హృదయాల్లో ఉంటే మనకేం జరుగుతుందంటే సమాధానం అనేది చాలా విలువైంది. సమాధానాన్ని నెమ్మది అని కూడా అనొచ్చు. ఆయనే నెమ్మదికి కర్త, ఆయనే సమాధానానికి కర్త. క్రిస్మస్ రోజున భూమి మీద దిగొచ్చింది ఏంటంటే సమాధానం దిగొచ్చింది. చప్పట్లు ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని సమాధానం నీ హృదయంలో పోయబడింది. నా శాంతినే మీకు ఇస్తున్నా, లోకం ఇచ్చినట్టు ఇవ్వట్లా. లోకం ఇచ్చే సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఆయన బాగా ఫుల్గా తాగాడు. ఎందుకు తాగేవంటే, ఇంట్లో గొడవలయ్యా, నెమ్మదిగా ఉండదని తాగాను అన్నాడు. సరే,
వాడు తెలియగలవాడే, మరి దిగినాక ఏం చేస్తావు అన్నాడు. దిగినా మళ్ళీ తాగుతాను అన్నాడు. మళ్ళీ దిగిద్దిగా అంటే మళ్ళీ దిగినా మళ్ళీ తాగుతాను. మరి ఎక్కడి నుంచి డబ్బులు అంటే డబ్బులు లేకపోతే దొంగతనం చేస్తానన్నాడు. దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకెళ్తారుగా, పట్టుకెళ్తే ఆడుంటానని. ఏడుంటాడు? జైల్లో ఉంటాడంట. జైల్లో నెమ్మది ఉంటుందా? నెమ్మది దొరికే పరిస్థితి లోకంలో లేదు. త్రాగుడు వలన, సినిమాల వలన లోకంలో దొరికే నెమ్మది తాత్కాలికమైనది, అది వాస్తవమైన శాంతి కాదు. నిజమైన సమాధానం నీ గుండెల్లో నివసిస్తుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా దొరుకుతుంది. అది ఉన్నా లేకపోయినా, తిండికి ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, వెండి ఉన్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, పేరు ప్రఖ్యాతలు ఉన్నా లేకపోయినా, గౌరవాలు ఉన్నా లేకపోయినా హృదయంలో నెమ్మది ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది నేను అనుభవిస్తున్నా గత 25 సంవత్సరాలుగా. మిన్నివిరిగి మీద పడిన నిండుకొండలాగా బతకడానికి సహాయం చేసేది ఏంటంటే లోపల నీ సమాధానం, దేవుని సమాధానం. ఆమేన్ చెప్పండి. ఏంట్రా ఎన్ని వచ్చినా కూడా కదలకుండా తమడుకొని ఉంటాడు ఈ మనిషి, నిండుకొండలాగా ఉంటాడంటే నిండుకొండలాగా ఉంచేది ఎవరు? దేవుని సమాధానం. అత్తరబిత్తరగా పరిగెత్తాల్సిన పని లేదు, గందరగోళం అవ్వాల్సిన పని లేదు. దేవుని సమాధానం నీతో పాటు ఉంటుంది. ఆయన సమాధానకర్తగా అధిపతి. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. నీ లోపల సమాధానకర్తగా ఉండి నీకు సమాధానాన్ని ఇస్తాడు. అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల మధ్య నెమ్మది ఇస్తాడు. హల్లెలూయా. సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు యేసుప్రభు శిష్యులు కూడా. అదే పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవ మీదకి భయంకరమైన తుఫాను వచ్చింది. తుఫాను వస్తే వాళ్ళ కలవరపడుతున్నారు. యేసుప్రభు నిద్రపోతున్నాడు. చప్పట్లు, ప్రైజులా. వాళ్ళు యేసుప్రభు లేపంటున్నారు. యేసుప్రభు నీకు చింత లేదా? మేము మునిగి నశించిపోతున్నాం అన్నారు. మీరు చింతపడితే నన్ను ఏం చేయమంటారా? నాకు చింత లేదు, నేను బ్రతికినట్టుగా మీరు కూడా బ్రతకడం నేర్పడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు తుఫాన్లో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. తుఫాను తెగిసి పడుతున్నా. లోకంలో అన్ని తుఫాన్లే, అన్ని పోరాటాలే, ఎటు చూసినా పోరాటాలే. మీరు సెల్ ఫోన్ చూడండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని గొడవలే, తగాదలే. సెల్ ఫోన్లో వార్తలు చూసినా తగాదలే, సెల్ ఫోన్లో న్యూస్ చూసినా సరే భయాలే. మరణ వార్తలు, యాక్సిడెంట్ వార్తలు, రక్తపాతాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, దౌర్జన్యాలు, బాంబ్ బ్లాస్టింగ్స్, నెమ్మది లేని వార్తలు. నెమ్మది లేని ఈ లోకంలో నెమ్మదిగా బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభువు క్రిస్మస్ రోజున సమాధానకర్తగా అధిపతి అయిన పరిశుద్ధాత్మని లోపలికి పంపించాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నెమ్మదిగా జీవించవచ్చు. నెమ్మదిగా జీవించే మార్గం ఉంది. ఇక్కడే విశ్రాంతి, ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది. దేవుని మార్గం తప్ప నెమ్మదికరమైన మార్గం లేదు. నీకు ఒత్తిడిలో నీకు ప్రశాంతతగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు. గుర్తుపెట్టుకో. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మను గుర్తుపెట్టుకో. నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ నీకు నెమ్మదిని, సమాధానం ఇస్తాడు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, నీ మీద వివిధ ఎగిసిపడుతున్నప్పటికీ నేను నెమ్మదిగా ఉంచేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సమాధానకర్తగా అధిపతి నీ లోపల ఉన్నాడు. క్రిస్మస్లో ఈ అద్భుతాలన్నీ జరిగినాయి. వీటిని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా నీకు స్తోత్రాలు, నీ ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలని చెప్పాలి. బలవంతుడైన దేవుడిని నాలో పెట్టావు, నీకు స్తోత్రమని చెప్పాలి. నిత్యుడగు తండ్రి నాలో పెట్టావు, నీకు స్తోత్రమని చెప్పాలి. సమాధానకర్తగా అధిపతి అయిన పరిశుద్ధాత్మ నాలో పెట్టావు, స్తోత్రం చెప్పాలి. స్తుతించాలి, ఆరాధించాలి. క్రిస్మస్ రోజున ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. చెప్పండి, క్రీస్తుని ఆరాధించటం అంతే, వేరే ఏమీ కాదు. కనుక క్రీస్తుని ఆరాధించుదామా? క్రీస్తుని గణపరచుదామా? క్రీస్తుని ఆరాధిస్తుంటే, క్రీస్తుని గణపరుస్తుంటే ఆయన ఆశీర్వాదాలు మన మీద దిగుతూ ఉంటాయి. ఆయన నామాన్ని హెచ్చిస్తుంటే, ఆయన నామాన్ని గణపరుస్తుంటే నన్ను గణపరచువారు నేను గణపరుస్తా. చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్ గట్టిగా. ఎవరు దేవుడిని గణపరుస్తారో, ఎవరు దేవుడి నామాన్ని ఆరాధిస్తారో, ఎవరు దేవుడి నామాన్ని హెచ్చిస్తారో వాళ్ళ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఈ క్రిస్మస్ దినాల్లో మీ కుటుంబాల ఆశీర్వాదం ఉండును గాక, సంతోషం ఉండును గాక, సమాధానం ఉండును గాక, సౌకర్యం ఉండును గాక. ఎవరు కూడా క్రిస్మస్ బట్టలు లేకుండా ఉండకుందరు గాక. అందరికీ బట్టలు ఉండును గాక. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. పిండి వంటల సమృద్ధిగా వండుకోండి, సంతోషంగా ఉండండి. అలా వండుకోవడానికి తీరిక ఎక్కడ ఉంది? పొద్దున్న ఆటో వాడు వచ్చి లాక్కెళ్తుంటే పనికి. పండుగ దినాల్లో కొంత రెస్ట్ తీసుకోండి, కొంచెం విశ్రాంతిగా ఉండండి. దేవుడిని ఆరాధించుకోండి, దేవుడిని స్తుతించండి, దేవుడిని గణపరచండి, దేవుడిని మహింపరచండి, దేవుడిని గుర్తు చేసుకోండి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్.